నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామమును బట్టి మీకు అందరికీ వందనాలు, శుభములు. దేవుని పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి మన హెచ్చింపు లేక తగ్గింపు ఆయన చేతుల్లో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనాన్ని చూద్దాం. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధము జరగగా దావీదు అంతకంతకు ప్రబలెను, సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లెను. తర్వాత 5వ అధ్యాయము 10వ వచనాన్ని చూసినట్లయితే దావీదు అంతకంతకు వర్ధిలెను, సైన్యములకు అధిపతి యెహోవా అతనికి తోడుగా ఉండెను అనేది. కీర్తనల గ్రంథం 75, 6, 7 వచనాలు చూసినట్లయితే తూర్పు నుండైనను పడమటి నుండైనను అరణ్యము నుండైనను హెచ్చు కలగదు. దేవుడే తీర్పు తీర్చువాడు, ఆయన ఒకని తగ్గించును ఒకని హెచ్చించును. తర్వాత 78వ అధ్యాయములో 71 వచనాలు, తన దాసుడైన దావీదును కోరుకుని గొర్రెల దొడ్లలో నుండి అతన్ని విడిపించెను, పాడి గొర్రెలను వెంబడించడం మానిపించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతనిని రప్పించెను. 72 కూడా చూస్తే అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరియై వారిని నడిపించెను. ఇలాగు చేయుట ద్వారాగా దేవుని మనస్సునే అతడు దోచుకున్నాడు అని చెప్పవచ్చును. మరి అదే సౌలు అయితే ఏం చేశాడు? దేవుని కృపను కోల్పోయి సౌలు దేవుని దృష్టిలో నమ్మకస్తుడు కానటువంటి వాడైపోయాడు. దావీదు నమ్మకస్తుడయ్యి దేవునిని సంతోష పెట్టగలిగిన వాడయ్యాడు. అందుకనే దేవుని పట్ల మన వైఖరి ఏ విధంగా ఉంటుందో, దావీదు వైఖరి ఎలా ఉందో, సౌలు వైఖరి ఎలా ఉందో దేవుడికి తెలుసు గనక సౌలును వెనకబెట్టి దావీదును ముందు పెట్టాడు, సౌలును కింద పెట్టి దావీదును పైన పెట్టాడు. కేవలం దీంట్లో ఆ వైఖరిలో ఉన్నటువంటి మార్పు, దేవునికి తమ్మును తాము సమర్పించుకుని తన జీవితాన్ని అర్పించుకుని దేవుడే నా సమస్తమును అని నమ్మిన వాడు దావీదు, దేవుణ్ణి పెద్దగా లెక్క చేయని వాడు సౌలు. ఇందులో మనం దేనిలో ఉన్నామో మనమే ఆలోచన చేసుకుని సరి అయిన రీతిలో ఆయనను సంతోషపరిస్తే మనము హెచ్చించబడతాం దేవుని కృపలో. దేవుడి మాటలు దీవించి కాపాడును గాక.